Good morning. I am K. Rajalakshmi, lecturer in Political Science, JVR Government College, Sattupalli. ఈరోజు చర్చించబోయేటువంటి అంశం హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు. మానవ హక్కులు అంటే ఏంటి అనే దాని గురించి, దాని యొక్క చారిత్రాత్మక నేపథ్యం ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. మానవ చైతన్యం స్వేచ్ఛను కోరుతుంది. స్వేచ్ఛ హక్కులలో ఇమిడి ఉంటుంది. అయితే హక్కులను అనుభవించడానికి రాజ్యం అనేది తప్పనిసరిగా అవసరమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా మానవులందరూ కూడా కనీస హక్కులను అనుభవించుటకు ప్రపంచ సమాజం లేదా ఒక అంతర్జాతీయ సంస్థ అవసరం. మానవులు ప్రస్తుతం అనుభవిస్తున్న స్వేచ్ఛ లేదా హక్కులు హఠాత్తుగా లేదా ఒక్కసారిగా జీవించలేదు. చరిత్రలోని అనేక ఘట్టాల్లో లేదా అనేక సందర్భాల్లో మానవ హక్కులు చోటు చేసుకొని కాలక్రమేణా అవతరించాయని చెప్పచ్చు. అందుకోసమే ఈ యొక్క మానవ హక్కుల యొక్క చారిత్రక నేపథ్యం ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. మానవ జాతి చరిత్రలో మానవ హక్కుల యొక్క పురోగతిని నిశితంగా పరిశీలించినట్లయితే రాజ్యాల్లో ఉన్నటువంటి నిరంకుశాధికారానికి వ్యతిరేకంగా ఆవిర్భవించినట్లుగా తెలుస్తుంది. అయితే మొట్టమొదటిలో అంతర్జాతీయ ఆమోదం అనేది లేదు. హక్కులు అనేవి తొలి దశలో సమాజంలోని అగ్రవర్ణాల వారికి మాత్రమే పరిమితంగా ఉండేవి. ఎప్పుడైతే మాగ్నా కార్టాను మనం అధ్యయనం చేసినట్లయితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అది రాజ్యాంగ స్వేచ్ఛకు బాటలు వేసినట్లు కనిపించినప్పటికీ అది ఒక ప్రజా ఉద్యమం ద్వారానో లేదా ప్రజల కోరికను మన్నించుటకు జనించలేదని స్పష్టమవుతుంది. అంటే ఈ మాగ్నా కార్టా అనేది కేవలం భూస్వామ్య ప్రభువులు లేదా ఫ్యూడల్ లార్డ్స్ అయినటువంటి వారి యొక్క ప్రత్యేక సదుపాయాలను, స్వేచ్ఛలను ఆమోదించినటువంటి పత్రంగా మాత్రమే మనం చూడవచ్చు. ఇక్కడ గ్లోరియస్ విప్లవం తర్వాత వచ్చినటువంటి హక్కుల బిల్లు బిల్ ఆఫ్ రైట్స్ 1689 కొంతవరకు సామాన్య ప్రజానీకం యొక్క కనీస హక్కులను గుర్తించింది. మరో విధంగా చెప్పాలంటే ఇంగ్లాండ్లోని వివిధ ప్రయోజిత గుణాల మధ్య కుదిరినటువంటి ఒక అంగీకారము అని చెప్పచ్చు. జాన్ లాక్ ట్రీటైజేషన్ ఆన్ సివిల్ గవర్నమెంట్ అనేటువంటి గ్రంథంలో చూసినట్లయితే ట్రీటైజెస్ ఆన్ సివిల్ గవర్నమెంట్ అనేటువంటి గ్రంథంలో ప్రతిపాదించబడినటువంటి సహజ హక్కుల సిద్ధాంతం బిల్ ఆఫ్ రైట్స్ను
బిల్ ఆఫ్ రైట్స్కి ఇది ఒక ఉత్తేజాన్ని అందిస్తుందని వర్ణించారు. గ్లోరియస్ రెవల్యూషన్ లేదా రక్తరహిత విప్లవం సంభవించిన తర్వాత అమెరికన్ ఫ్రెంచ్ విప్లవాలు ఈ యొక్క విప్లవాలు అనేవి హక్కుల యొక్క భావనను తీవ్రతరం చేశాయని చెప్పచ్చు. జూన్ 4, 1776న అమెరికన్ స్వతంత్ర ప్రకటనలో ఈ క్రింది విధంగా ఉద్ఘాటించారు. మానవ హక్కులు స్వీయమైనటివి, మానవులందరూ కూడా సమానంగా సృష్టించబడ్డారు. పరాధీనం చేయుటకు వీలు లేని ఈ హక్కులు భగవత్ ప్రసిద్ధమైనవి. అవి ప్రాణరక్షణ, స్వేచ్ఛ, సంతోషమును పొందగోరే హక్కులు. తదనంతరం 10 సవరణల ద్వారా ప్రాథమిక హక్కులనేవి అమెరికన్ రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి. హక్కులను రాజ్యాంగంలో పొందుపరిచిన తొలి ఘనత అమెరికన్లకే దక్కుతుంది. ఎందుకంటే 1779లో ఫ్రెంచ్ విప్లవం, ఫ్రెంచ్ రాజ్యాంగాల ద్వారా హక్కులకు మరింత ప్రేరణ అనేది లభించింది. దీని ద్వారా మానవ హక్కుల చట్టానికి సంబంధించినటువంటి నియమావళిని రూపొందించినట్లుగా భావిస్తారు. విశ్వవ్యాప్త లేదా సార్వజనీన ఇన్హెరిటెన్స్ నియమం, ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనివర్సల్ ఇన్హెరిటెన్స్, అనన్య సంక్రామత్వ నియమం, ప్రిన్సిపల్ ఆఫ్ ఇనాలియనబిలిటీ మరియు సమన్యాయం, రూల్ ఆఫ్ లా, ఇవి ప్రాతిపదికలు అయినాయని చెప్పచ్చు. ఫ్రెంచ్ తీవ్రవాదులు మానవ హక్కుల ప్రకటనను రూపొందించారు. మానవులందరూ కూడా స్వేచ్ఛగా జీవించాలి, హక్కుల విషయంలోనూ స్వేచ్ఛగా ఉండటంలోనూ వారు సర్వస్వతంత్రులు. ఇలా స్వేచ్ఛ, సమానత్వం, ఆస్తి భద్రత మొదలైనటువంటి వాటిని సమర్థించటం ఈ రాజకీయ సంస్థకైనా ప్రాథమిక ఉద్దేశమై ఉండాలి. ఈ రకంగా సాగినటువంటి ప్రకటనలు మానవ హక్కులపై నడుస్తున్నటువంటి వ్యాఖ్యానాలుగా వర్ణించబడ్డాయి. అమెరికన్, ఫ్రెంచ్ మానవ హక్కుల ప్రకటనలు పౌర రాజకీయ హక్కులకు ఆధారమయ్యాయని చెప్పచ్చు. కాగా 1917 సంవత్సరంలో సంభవించినటువంటి బోల్షివిక్ లేదా రష్యన్ విప్లవము ఆర్థిక హక్కులకు నాంది పలికిందని చెప్పచ్చు. దీన్ని మానవ హక్కుల ద్వితీయ తరంగా అభివర్ణించారు. అభివృద్ధి, పర్యావరణము, శాంతి మొదలగు వాటితో కూడినటువంటి హక్కులు ఇటీవల కాలంలో ప్రాచుర్యాన్ని పొందటమే కాక ఇవి 3వ తరపు మానవ హక్కులుగా పేర్కొనబడుతున్నాయి.
సమకాలీన ప్రజాస్వామ్య సమకాలీన ప్రపంచంలో మానవ హక్కులు అనేవి ఒక నూతనమైనటువంటి దృక్కోణం సంతరించుకుంటున్నాయి. మానవ హక్కుల యొక్క రక్షణ అవి మానవ హక్కులు రక్షణ స్వతంత్ర రాజ్యాల విధి మాత్రమే కాదు, మానవ జాతి యావత్తది. నేడు మానవ హక్కులకు జాతీయత, మతము, వర్గము, వర్ణము, సిద్ధాంతము మొదలైనటువంటివి ఏవి లేవు. శక్తివంతమైనటువంటి ప్రసార వ్యవస్థ లభించటంలో మానవ హక్కులు అనేవి విశ్వసనీయతను పొందినవి. అంటే బానిస వర్తకాన్ని రద్దు చేయాలనేటువంటి ఉద్దేశాన్ని మానవ హక్కుల పరిరక్షణకు చెందినటువంటి ప్రపంచ లేదా అంతర్జాతీయ తొలి ప్రయత్నంగా చెప్పవచ్చు. అయితే బ్రిటన్, డెన్మార్క్, ఫ్రాన్స్ వంటి దేశాలు ఈ దిశగా చర్యలను చేపట్టాయి. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి మానవ హక్కుల భావనకు ప్రాచుర్యం లభించింది. కనీస విద్య, ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగ భృతి, వైద్య ఉపశమనం వంటి హక్కులు మానవ హక్కులలో మానవ హక్కుల్లో అంతర్భాగాలైనవి. ఇక్కడ నానాజాతి సమితి మానవ హక్కుల పరిరక్షణకు ఈ దశలో వ్యభిచార నిర్మూలన, శిశు సంరక్షణ, వివాహ వయస్సు నిర్ణయము, పునర్నివాస చర్యలు మొదలగు అంశాలకు సంబంధించినటువంటి నిర్ణయించిన పునరావాస చర్యలు మొదలగు అంశాలకు సంబంధించి సమితి కొన్ని చర్యలను చేపట్టింది. ఇక్కడ మొదటి 2 ప్రపంచ యుద్ధాల మధ్య కాలంలో తలెత్తినటువంటి నాజిజం కావచ్చు, ఫాసిజాలు కావచ్చు,
ప్రజాస్వామ్యాన్ని, మానవ హక్కులను కాలరాసి అని చెప్పచ్చు. జర్మనీ, ఇటలీలలోనే కాక ఇతర దేశాల్లో కూడా మానవ హక్కులకు విభూతం అనేది కలిగింది. మానవ హక్కుల పరిరక్షణకు జర్మనీలోనే కాక ఇతర దేశాల్లో కూడా ఈ యొక్క మానవ హక్కులకు విభూతం కలిగిందని చెప్పచ్చు. మానవ హక్కుల యొక్క పరిరక్షణకు మిత్రరాజ్యాలు రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాయి. ప్రపంచ శాంతి ప్రధాన అంశంగా ప్రధానమైన 4 హక్కులు ఆధారమని రూజ్వెల్ట్ ప్రతిపాదించాడు. అవి వాక్ స్వాతంత్రము, ఆరాధనా స్వాతంత్రము, ఆకలి దప్పుల విముక్తి కొరకు స్వాతంత్రం, ప్రపంచ శాంతికి ప్రధానమైనటువంటి ఈ 4 ఆధారమవుతాయని రూజ్వెల్ట్ ప్రకటించారు. అవే వాక్ స్వాతంత్రము, ఆరాధన స్వాతంత్రము, ఆకలి దప్పుల యొక్క విముక్తి కొరకు స్వాతంత్రం. ఇక్కడ ఐక్యరాజ్యసమితి మానవ హక్కులు, ఐక్యరాజ్యసమితి మానవ హక్కులు చార్టర్లో ఉన్నటువంటి అనేక నిబంధనలు మానవ హక్కులపై దృష్టిని సారించాయి. ఈ యొక్క చార్టర్లో ఉన్నటువంటి అనేక నిబంధనలు మానవ హక్కులపై దృష్టిని సారించాయి. అయితే 56, 55, 56 నిబంధనలు ఉన్నత జీవన ప్రమాణం, సంపూర్ణ ఉద్యోగిత, ఆర్థిక వ్యవస్థ అభ్యున్నతికి ఉన్నతమైనటువంటి జీవిత ప్రమాణం, సంపూర్ణ ఉద్యోగిత, సాంఘిక ఆర్థిక అభ్యున్నతికి అనువైనటువంటి పరిస్థితుల మానవ హక్కులను గౌరవించుట అనే అంశాలను ప్రస్తావించాయి. 62వ నిబంధన అనేక కమిషన్లను ఏర్పాటు నిర్ణయించాయి. నిబంధన అనేక కమిషన్లను ఏర్పాటు చేయుచున్నది. మానవ హక్కులను గౌరవించడం అనేటువంటి అంశాలను ప్రస్తావించారు. 62వ నిబంధన అనేక కమిషన్ల ఏర్పాటును నిర్దేశించింది. తదనుగుణంగా మానవ హక్కుల కమిషన్ను 1946లో శ్రీమతి క్లీనర్
రూజ్వెల్ట్ అధ్యక్షతన స్థాపించారు. ఇందులో ప్రస్తుతం దాదాపు 53 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. ఈ కమిషన్ ఒక డ్రాఫ్ట్ డిక్లరేషన్కు సాధారణ సభకు ఇందులో ప్రస్తుతం దాదాపు 53 దేశాల వరకు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. ఈ కమిషన్ ఒక డ్రాఫ్ట్ డిక్లరేషన్కు సాధారణ సభకు 1948లో సమర్పించింది. అనేక సవరణలు చేసిన తర్వాత డిసెంబర్ 10, 1948 దేశాలు దీన్ని ఆమోదించి దీనిపై ఎటువంటి అసంతృప్తి, నిరసనలు పెల్లుబికల లేదు. సోవియట్ యూనియన్ యొక్క మిత్ర కమ్యూనిస్టు దేశాలు సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికాలు గైర్హాజరయ్యాయి. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రాథమిక స్వాతంత్ర్యాల యొక్క ప్రకటనను ప్రజలందరి అన్ని దేశాల కృషిగా విజయంగా అభివర్ణించారు. దీన్ని మానవ జాతి యొక్క మాగ్నా కార్టాగా ప్రస్తుతించారు. ఇందులో 30 నిబంధనలు ఉన్నాయి. మానవ జాతి చేసిన పోరాటాల ఫలితంగా అందించబడినటువంటి పౌర, రాజకీయ, మత హక్కులను పొందుపరిచారు. స్వాతంత్రపు హక్కు, సమానత్వపు హక్కు, ఆస్తి హక్కు మొదలగునవి చాలా ముఖ్యమైన హక్కులతో పాటు వాక్, ఆలోచన,